లేనిది ఏంటి, ఉన్నది ఏంటి, వాళ్ళకి అవతల వాళ్ళకి లేనిది ఏంటి చెప్పండి. ఇప్పుడు ఏమైనా చెప్పింది తప్పైతే చెప్పండి. గోవింద్కి ఏ హక్కు ఉండి లోపల కూర్చున్నాడు? మా నాగేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షుడు లేదా మా ఎక్స్ఎంపీటీసీ ముత్తాల వెంకయ్య ఇటువంటి వాళ్ళు అందరూ ఎందుకు బయట ఉండాలి? మనం ఒకసారి మీరు అందరూ ఆత్మపరిశీలన చేసుకోండి, ఆలోచించండి. మీరు పదవులు కూర్చోండి, పర్లేదు, ఇంకా అయిపోయింది. నేను ఇంకొకసారి రిపీట్ కానిద్దని చెప్తున్నా. బయట నుంచి అలవాటు చేస్తే అందరూ వచ్చి కూర్చుంటారు. ఎవరికి పదవి ఉంది, ప్రజల ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి ఎవరైతే ఉందో వాళ్ళది ఈ హక్కు. ఈ హక్కును మీరే లూజ్ చేసుకుంటే దీనికి ఒక విలువ లేదు. కాబట్టి ఇంకొకసారి దాన్ని మెయింటైన్ చేయాలని సర్పంచుల్ని ఎంపీటీసీలని నేను పేరున కోరుకుంటున్నాను. దయించి దానికి ఒక కొత్తదనానికి నాంది పలకదు. ఆ విధంగా అలవాటు చేస్తే అందరూ వచ్చి లోపల కూర్చుంటారు. మీకు సీట్లు ఉండవు, లాస్ట్ కూర్చున్నాడు లేడు, ఏం చేస్తారు మీరు? కాబట్టి ఇది అధికారులు మీకు సమాధానం చెప్పడం కొరకు ఈ 3 నెలల కాలంలో జరిగిన అభివృద్ధి గురించి మీతో విశ్లేషించడం కొరకు అధికారులు కూర్చోవాలి. మీరు మీ హక్కులు రాబట్టుకోవడం కొరకు మీరు ఏ అడిగిన సమాధానానికైనా వాళ్ళు మీకు చెప్పాలి. ఈ ఒక్కరోజే మీరు గెలం ఇప్పాల్సింది, వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాల్సింది. ఇప్పుడు కూడా గట్టిగా అడిగితే మళ్ళా రేపు ఎంపీడీఓ దగ్గరికి పోతే కూర్చోబెట్టడేమో అంటే మీరు అందరికంటే పవర్ఫుల్, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు. మీకు గౌరవం ఎప్పుడు ఇవ్వాలి ఏ అధికారి అని. అలా ఇవ్వకపోతే నా దృష్టికి తీసినండి, నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను పెద్ద నాయకుడిగా నన్ను ప్రజలు ఎన్నుకున్నారు, మిమ్మల్ని గ్రామ స్థాయిలో మిమ్మల్ని ఎన్నుకున్నారు. కాబట్టి మనందరం కూడా ఎన్నుకోబడ్డ వ్యక్తులు. మీకు నాకు తారతమ్యతల్లో నాకు ఎక్కువ ఓట్లు ఉన్నాయి, మీకు తక్కువ ఓట్లు ఉన్నాయి. కానీ మేము అందరం కూడా ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం నిరంతరం పరితపించేవాళ్ళు. కాబట్టి మీకు ఆ రైట్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకొకసారి సర్వసభ సమావేశం అంటే దానికి సంబంధించిన సభ్యులే అటెండ్ అయితే ఆ సభకి హోదాతనం ఉంటుంది అనేది నా అభిప్రాయం. దయించి అర్థం చేసుకుని సందర్భంగా తెలియజేస్తాను. మాట్లాడటం కాదు, ముందుగానే వాళ్ళు మాట్లాడి నీళ్ళు వచ్చేది చెప్పండి. అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసారంటే నేను కూడా విలేజ్ లీడర్లతో మాట్లాడతాను. ఎక్కడ కూడా అనుకున్నట్టుగా జరిగి ముందు చెరువులు నీళ్లు నింపితే డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది లేకుండా తర్వాత సాగునీటికి మనం ప్రయత్నం చేద్దామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి సాగునీటి అనేది, తాగునీరు అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అందరూ సర్పంచులు కూడా మీ గ్రామాల్లో ఇప్పటివరకు మీరు అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. ఇంకా బాగా పనిచేయండి. స్థానిక ఎమ్మెల్యేగా మీకు ఎప్పుడు కూడా ప్రభుత్వ పరంగా అన్ని రకాల అవసరాలు నేను తీర్చేదానికి, మన ఊరిని, మన ప్రాంతాన్ని, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ఎప్పుడు కూడా నేను తోడుంటా. గ్రామాల అభివృద్ధి కోసం మీరందరూ కూడా కృషి చేయండి అని చెప్పి, డ్రింకింగ్ వాటర్ మీద ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా సభ దృష్టికి తీసుకురామని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, అది లేకపోతే ఫర్దర్గా ఇప్పుడు హెడ్కి వెళ్ళాలి. కడనూతల కోవూరుపల్లి చెరువుకు మాత్రమే నీళ్లు పెట్టాలి. అందుకని పోలీస్ అధికారి కూడా ఇక్కడే ఉన్నాడు. అందరితో పాటు సమన్వయ కమిటీని పెట్టి మ్యాక్సిమం 15 రోజులు మాత్రమే నీళ్ళు వస్తాయి. కావలి కాలువ ద్వారా ముందు సిపిఆర్కి పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీళ్ళు ఎక్కువ నింపాల్సిన అవసరం ఉంది. అందుకని మీరు అందరూ సమన్వయం చేసుకొని ఎంఆర్ఓ గారు మీరు కూర్చొని, డిఈ గారు ఒకసారి ఎంఆర్ఓతో మీరు ఫాలోఅప్ చేసుకొని కమిటీలు వేసుకొని ఎక్కడెక్కడ వాటర్ డిస్టర్బెన్స్ చేయడానికి పాసిబిలిటీ ఉందో ఆ ఊరు విలేజర్స్తో కూడా మాట్లాడి మనం రేపు అందరి చెరువులకు నీళ్ళు ఇద్దాం. ఆతృత కొద్దీ ఇప్పుడే చెరువుకు నీళ్లు పెట్టుకుందాం ఆతృతలో డ్రింకింగ్ వాటర్ తెచ్చే నీళ్ళు చెరువులకు పెట్టద్దండి. మన అదృష్టం బాగుంది, ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురిసినాయి. ఇప్పటికే అన్ని డ్యాములు నిండినాయి. పోతేపాడు రెగ్యులేషన్కి ఎవరు ఇరిగేషన్ జితేంద్ర మీరు వచ్చారు. మీ చెరువులకు నీళ్ళు నింపేటప్పుడు సోమశిల కెనాల్లో కూడా వాటర్ రావాలి. కాబట్టి సోమశిల అధికారులు కూడా కోఆర్డినేట్ చేయండి. ఎంఆర్ఓ గారు మీరు
ఇరిగేషను, సోమశిల, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, పోలీసు వాళ్ళు అందరూ కూడా కలిసి కెనాల్ మీద గతంలో ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుందో చూడండి. ఎవరైనా సరే ఇది వాడేది సార్కి ఒక చేయండి.